ఆదిలాబాద్ జిల్లాలో సంచలనం సృష్టించిన హత్యాయత్నం కేసును ఛేదించారు మావల పోలీసులు. 15 లక్షల వరకు డీల్ జరిగిందని తెలిపారు పోలీసులు. కిరాయి హంతకులను అరెస్టు చేసిన పోలీసులు వారికి డీల్ ఇచ్చిన మావల కౌన్సిలర్ ఉష్కం రఘుపతి అతని భార్య పరారీలో ఉన్నారని తెలిపారు. హంతకులతో హత్యాయత్నం చేయించిన ఉష్కం రఘుపతి 15 లక్షలతోని హత్య ఒప్పందం. ఇందులో వంశీ అనే యువకుడికి తీవ్ర గాయాలు. దీంట్లో 6 కేసు అయింది, 4 అరెస్ట్ చేశాము. 2 సంవత్సరాల క్రితము మన ఫామ్ హౌస్ తీసుకుపోయి మళ్ళీ ఒకసారి అతని కూతురుతో కనుక ప్రేమ వ్యవహారం నడిపిస్తే చంపేస్తానని బెదిరించేసి పంపించిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళిద్దరి మధ్యలో తరచుగా మాట్లాడుకోవడం వ్యవహారం జరుగుతుందని తెలిసి ఎలాగైనా చంపాలని చెప్పేసి ప్లాన్ చేసింది. ఇక్కడ మేనం చౌహాన్ రవి అనే వ్యక్తి ఇక్కడ కేర్కే కాలేజీ ఉంటాడు. ఇతను గతంలో జైనత్ పోలీస్ స్టేషన్లో సోయాబీన్ లోడున్న లారీని తీసుకెళ్లి సోయాబీన్ అమ్ముకొని పరారైపోయింది. అప్పుడు అతని మీద దొంగతనం కేసు బుక్ అయిపోయింది. ఆ తర్వాత కూడా హైదరాబాద్ పోలీసులు కూడా ఒక లారీ దొంగతనం కేసులో జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత ఈ రవి అతని ఫ్రెండ్ అశోక్ ఇద్దరు కలిసి అప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నప్పుడు ప్రచారంలో పాల్గొన్నప్పుడు ఈ రవి యొక్క ఫ్రెండ్ ఉష్కం రఘుపతి విషయం మొదట మనము మా ఎస్ఐ మాల విష్ణుపై నిన్న రాజును పట్టుకొని తీసుకొచ్చిన తర్వాత అతని దగ్గర నుంచి వెళ్ళి రాజును, తర్వాత దిల్షాద్ను, ఆ తర్వాత అశోక్ను, తర్వాత రవిని మొత్తం 4 అరెస్ట్ చేసుకున్నాం. వీళ్ళ వద్ద నుంచి మొత్తం టోటల్గా 18,500 రూపాయలు, 4 మొబైల్ ఫోన్లు, 2 మోటార్ సైకిళ్ళు, ఒక కారును స్వాధీనం చేసుకున్నాం. దీంట్లో ఇప్పుడు మెయిన్ వ్యక్తి హత్య చేయడానికి ప్లాన్ చేసిన ఉష్కం రఘుపతి వాళ్ళ భార్య కూడా ఒకసారి వీళ్ళని ఇతన్ని చంపితే మా పరువు కాపాడినట్టు అవుతుంది కాబట్టి దీంట్లో మీరు కూడా సహకరించని చెప్పి కోరింది కాబట్టి వాళ్ళిద్దరి మీద కూడా కేసు అయింది. కిరాయి హంతకులతో హత్యాయత్నం చేయించిన ఉష్కం రఘుపతి 15 లక్షలతోని హత్య ఒప్పందం. ఇందులో వంశీ అనే యువకుడికి తీవ్ర గాయాలు. దీంట్లో 6 కేసు అయింది, 4 అరెస్ట్ చేశాము. 2 సంవత్సరాల క్రితము మన ఫామ్ హౌస్ తీసుకుపోయి మళ్ళీ ఒకసారి అతని కూతురుతో కనుక ప్రేమ వ్యవహారం నడిపిస్తే చంపేస్తానని బెదిరించేసి పంపించిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళిద్దరి మధ్యలో తరచుగా మాట్లాడుకోవడం వ్యవహారం జరుగుతుందని తెలిసి ఎలాగైనా చంపాలని చెప్పేసి ప్లాన్ చేసింది. ఇక్కడ మేనం చౌహాన్ రవి అనే వ్యక్తి ఇక్కడ కేర్కే కాలేజీ ఉంటాడు. ఇతను గతంలో జైనత్ పోలీస్ స్టేషన్లో సోయాబీన్ లోడున్న లారీని తీసుకెళ్లి సోయాబీన్ అమ్ముకొని పరారైపోయింది. అప్పుడు అతని మీద దొంగతనం కేసు బుక్ అయిపోయింది. ఆ తర్వాత కూడా హైదరాబాద్ పోలీసులు కూడా ఒక లారీ దొంగతనం కేసులో జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత ఈ రవి అతని ఫ్రెండ్ అశోక్ ఇద్దరు కలిసి అప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నప్పుడు ప్రచారంలో పాల్గొన్నప్పుడు